మతి తెలివి ఉండే తలరాత ఇలా రాసావా? అదే నీ కొడుకుకు అలా రాయలేదే, మేము నీ కొడుకులం కదా. ఇది ఆత్మహత్య చేసుకునే ముందు ఓ యువకుడు దేవుడికి రాసిన లెటర్లో వేసిన ప్రశ్నలు. వేములవాడకు చెందిన రోహిత్ ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆత్మహత్య చేసుకున్నాడు. శనివారం రాత్రి ఆత్మహత్య చేసుకోగా ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు ఆలస్యంగా గుర్తించారు. లెటర్ రాసిన విధానాన్ని బట్టి చూస్తే రోహిత్ డిప్రెషన్లో ఉన్నట్టు కనిపిస్తుంది అంటున్నారు పోలీసులు. తాను కన్న కలలు నెరవేరలేదు, కానీ ఓ మంచి సూసైడ్ లెటర్ రాయాలన్న కోరిక మాత్రం నెరవేరిందన్నాడు రోహిత్. తన జీవితం జగన్మాతకు అంకితమని, తన భౌతిక దేహాన్ని మాత్రం కాశీలో దహనం చేయాలని కోరాడు. అంతేకాదు, తనకు మరో జన్మ అవుతున్నాడు రోహిత్. అయితే సూసైడ్ లెటర్లో అతని సంతకాన్ని డాక్టర్ డి అని పెట్టాడు. ఇదొక్కటే ఇప్పుడు అంతబట్టని విషయంగా ఉంది. ఎందుకంటే ఎంఎస్సీ పూర్తి చేసి ప్రస్తుతం బీఎడ్ చదువుతున్నాడు రోహిత్. అయితే తనకు డాక్టర్ కావాలనే కోరిక ఉండేదనే తెలుస్తుంది. ఈ విషయంలోనే రోహిత్ కాస్త అసంతృప్తితో ఉండేవాడని తెలుస్తుంది. మరి నిజంగా ఇదే కారణంతో రోహిత్ ఆత్మహత్య చేసుకున్నాడా, లేదా మరేదైనా కారణం ఉందా అనేది ప్రస్తుతం మిస్టరీగా మారింది.